శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, యాంటీ ఏజింగ్ ఈ మాట పదే 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 వింటూనే ఉన్నాం. ఇంటి చిట్కాలు కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఇలా కాదు, దీనికి సంబంధించి పార్లర్స్ వచ్చేసినాయి, మెడికల్ క్లినిక్స్ వచ్చేసినాయి. ఎవరికి వారు యాంటీ ఏజింగ్ కావాలని కోరుకుంటారు. తప్పులేదు, ఉన్న వయసు కన్నా తక్కువ కనిపించాలని. కానీ అదే పెచ్చగా కూడా తయారవుతోంది. మన వయసుకు మించి కనిపించాలి, వయసు కన్నా తక్కువ కనిపించాలని రకరకాల ప్రయత్నాలు. నా మట్టుకు నాకు పర్సనల్గా అనిపిస్తుంది, మనం ఎన్ని చేసినా ఎంత చేసినా శరీరం అనేది చెప్తుంది కదా కదా మనం ఏదో చిన్నపిల్లలాగా మాట్లాడతాం, చిన్నపిల్లలు వేసుకునే లాంటి డ్రెస్సులు వేసుకుంటాం, మన లుక్ మొత్తం చిన్నపిల్లలాగా కనిపించేలాగా తయారవుతాం. కానీ ఏదో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కవర్ చేయగలుగుతాం తప్ప ఓ 10-15 ఏళ్ళు ఎక్కడి నుంచి చేయగలుగుతాం కదా రమ్మగారు. కానీ ఇది చాలా మందికి ఇది ఒక పిచ్చి కింద తయారైపోతుందండి. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రమ్మగారు ఏజ్ని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టో కాదో జయ, ఎవరిది వాళ్ళదే. యాంటీ ఏజింగ్ అంటే మనం కూడా ఇది వేసుకుంటే 10 ఏళ్ళ వయసు తగ్గిపోతుంది, 10 ఏళ్ళ వయసు మనకి థంబ్నెయిల్స్ అవే కనపడుతుంటాయి. 10 ఏళ్ల వయసు ఎక్కడి నుంచి తగ్గిపోతుంది, ఎలా తగ్గిపోతుంది? ఇప్పుడు నేనున్నాను, ఇలా వేసుకుంటానా, సడన్ గా కొంచెం జుట్టు పోనీ పైకి వేసుకుని, ఇదే పిన్ను పోనీ పైకి పెట్టుకుని, కొంచెం బొట్టు చిన్నది పెట్టుకుని, ఏదైనా చిన్న హ్యాంగింగ్ పెట్టుకుంటే నాకు ఒక యంగ్ లుక్ కనపడుతుంది. అవును, అంతేగాని ఏజ్ తగ్గిపోదు. లుక్ లో కొంత చిన్నతనపు ఇది కనిపిస్తుంది కొద్దిగా, అంతేగాని ఇది మొత్తం తగ్గిపోతుందా? నువ్వు ఏం రాయి, ఏం పుయ్యి, ఏం చెయ్యి, నీ వయసు నీదే. నీకు ఇంతంత బడితెల్లాగా దూడల్లాంటి పిల్లలు ఉంటాయి పక్కన. మన పక్కనున్న మన 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 కోడేద్దు గీతను చూస్తే తెలిసిపోతుంది కదా. 100% మన దగ్గర పుల్లు ఉండొచ్చు, శివంగులు ఉండొచ్చు, ఏదున్నా సరే మన వయసు ఇది ఆటోమేటిక్ గా కనపడుతుంది. మనం పిల్లల పట్ల మన బాధ్యతల్లో, వ్యవహారాల్లో ఏమీ తేడాలు రావు, అవన్నీ అలాగే ఉంటాయి. చిన్న వేషం వేయటం వల్ల మనకేమొస్తుంది, ఒక తాత్కాలిక సంతృప్తి వస్తుంది జయ. ఇది ఛాలెంజ్ చేయబడుతుంది. అది మామూలుగా ఇప్పుడు మన ఇద్దరు క్లాస్మేట్స్ ఎక్కడైనా కలిశారు, ఒక ఆవిడ కాస్త జుట్టు కొంచెం తెల్లబడిపోయింది, ఏమీ హెయిర్ కేర్ చేయలేదు, జుట్టు సన్నగా మెలికలు తిరిగిపోయిన జడేసుకుని, పాతకాలపు ఏమైనా ఇయర్ రింగ్స్ పెట్టుకుని, కొంచెం అంచున్న చీర కట్టుకుని ఆవిడే. రెండో ఆవిడ కొంచెం టైట్గా ఉన్న చుడిదార్ వేసుకుని, కొంచెం లేటెస్ట్ మోడల్ హ్యాంగింగ్స్ పెట్టుకుని, బ్యాగ్ వేసుకుని, కొంచెం లిప్స్టిక్ ఏదో వేసుకుంటే సడన్గా వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంటే నమ్మరు. అంతే కదా. భర్తలో, పిల్లలో, అక్క చెల్లెళ్ళు ఎక్కిరిస్తారు చేయ. ఇది సొంతంగా ఎవరికి వాళ్ళకి పుట్టేది కాదు ఆ జబ్బు. ఏమంటారు, మీ క్లాస్మేటా, అదేంటి ఆవిడ నీకంటే 10 ఏళ్ళు చిన్నదిగా ఉంది, నీ క్లాస్మేటా, క్లాస్మేట్ వాళ్ళకి చెల్లె అని. నువ్వు ఓల్డ్గా ఉన్నావు, ఆవిడ యంగ్గా ఉందని అంటారు. ఇందులో భర్తలు అంటారు, పిల్లలు అంటారు, మిగిలిన ఫ్రెండ్స్, ఇంకో ఫ్రెండ్స్ ఎవరైనా అబ్బో ఇది మీ ఫ్రెండ్ భలే ఉందే అంటారు, నువ్వు లేవంటారు. ఒక దుగ్ధగా, కష్టంగా, ఓర్చుకోలేనట్టుగా అయిపోతుంది. అవును, ఈ ఓర్చుకోలేని తనంతో ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది. కానీ ఆహార్యం మార్చుకోగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, మార్చుకోలేని వాళ్ళు అలాగే బాధపడుతూ లోపల ఈ ఫ్రెండ్ని ఎలాగైనా చిన్నదానిగా చేసేయాలని చూస్తారు. ఎలాగో ఎంగా కనపడుతోంది, ఈ చిన్నబుచ్చాలని చూస్తారు. కష్టంగా వీళ్ళ లోపల వచ్చినటువంటి కష్టం వల్ల. ఇది వాళ్ళ లోపలే వాళ్ళకి కుళ్ళు కలిగేది కొంత పర్సెంటేజ్ అయితే, చుట్టుపక్కల వాళ్ళు అనేది ఎక్కువ. మీ అక్కయ్య మీకంటే ఎంగా నేను 100 సార్లు వింటాను జయ, చాలా ఫ్రీక్వెంట్గా వింటాను, మీ అక్కయ్యే చెల్లెల్లాగా ఉంది అని. మా అక్కయ్య చెల్లెల్లాగానే, మా అక్కయ్య చెల్లెల్లాగానే ఉంటుంది. నన్ను కూడా అదే మాట. అక్క ఉంది కదా, చిన్నక్క, చిన్న బుజ్జక్క, దాన్ని చూసి నాకు చెల్లి అనుకుంటారు. అదేంటి జియా మీ చెల్లి అనుకుంటావే, మీరే చెల్లా, తను చాలా చిన్నదానిలా కనిపిస్తుంది. మా అక్కయ్యలు ఇద్దరిని, మా చివరి అక్కయ్యలు ఇద్దరిని అలాగే అంటారు. ఇప్పుడు కొంచెం ఈ సంవత్సరం కాస్త పెద్దవాళ్ళుగా కనపడుతున్నారు. తను సన్నగా ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తే నేను అదే ఎదుర్కొంటాను. సహజం, అది ఇంతే తీరు. మన క్లాస్మేట్స్ అయితే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఇలా జనాల వల్ల ఛాలెంజ్ చేయబడి దీనికి వెళ్తారు. ఇప్పుడు యాంటీ ఏజింగ్ సహజంగా ఏంటంటే, మనం యాక్టివ్గా, మన కదలికలు చురుగ్గా ఉండి, మన స్కిన్ మెరుగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుందమ్మా. అది మనం ఎక్కువ కాలం హెల్దీగా బండి ముందుకు తీసుకెళ్తాం. ఈ యాంటీ ఏజింగ్ కోసం రకరకాల అవి రాసి, ఇవి పూసి, క్లినిక్లకి వెళ్ళి, దానివల్ల ఏంటంటే ఈ జనాల్లో వచ్చినటువంటి ఈ బ్యూటీ కాన్షియస్నెస్కి, ఏజ్ కాన్సెప్ట్కి, కాన్షియస్నెస్ కూడా తోడయ్యేవి ఏంటంటే బోల్డ్ రకాల క్లినిక్లు. ఇప్పుడు డెర్మటాలజిస్టులు వాళ్ళందరూ ప్రపోజ్ చేసేవి, బ్యూటీ క్లినిక్లు రకరకాలు వచ్చినాయి కదా.
ఎన్ని రకాల క్లినిక్లు వచ్చినాయి. దేంట్లోకి వెళ్ళినా మెయింటైన్ అవుతాం మనం. కొంచెం స్కిన్ బాగా తోముతారు, కొంచెం బ్రైట్గా కనపడతాం. ఐబ్రోస్ అవి చేయటం వల్ల కొంచెం మొహానికి లుక్ బాగుంటుంది. హెయిర్ సరి చేసుకోవటం, మనకి సూట్ అయ్యే హెయిర్ స్టైల్ వేసుకోవటము, కొంచెం అవుట్ఫిట్స్ బట్టలు అవి కొంచెం కాస్త కొంచెం లేటెస్ట్ ట్రెండ్ని అనుసరిస్తే ఒక లుక్ మనది చేంజ్ అవుతుంది. వయసు తగ్గదు చూడ్డానికి. అబ్బో మీరు నాకు ఇంకొక కాంప్లిమెంట్ లభిస్తుంటుంది, మీరు టీవీలో ఓల్డ్ గా కనిపిస్తారు, బయట యంగ్ గా కనిపిస్తున్నారండి అంటారు. ఎలా కనపడతాను? ఏమీ లేదు, నేను గబగబా నడిచేయటం, స్పీడ్ గా నడవటం, యాక్టివ్ గా ఉండటం, మన లుక్ అనిపించేస్తుంది రమ్మగారు. అంత దాకెందుకు మీరు ఏమంటారు? నేను ఏదైనా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తే అబ్బా జయ ఇవాళ ఇంకొంచెం చిన్నపిల్లలా కనిపిస్తున్నావు అంటారా? జస్ట్ హెయిర్ స్టైల్ చేంజ్ తో అంతే. అంత మాత్రం వయసు ఎక్కడ తగ్గిపోతుంది? ఎలా తగ్గిపోతుంది? అట్లా తగ్గదు కదా. మన ఏజ్ ఏదో మనది అదే. మిగిలినవన్నీ ఆరోగ్యము అవి కూడా మనమే. ఏజ్ ప్రకారంగా ఆరోగ్యం డిటీరియేట్ అవుతుంటుంది, ఎంతో కొంత చెడుతూ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. దీనికోసం ఏంటంటే ఇప్పుడు జనం ఎలా అయ్యారు, వీటి కోసం రకరకాల ట్రీట్మెంట్స్కి గోత్రూ అవుతున్నారు. ఏదో పైన తోమేది రాసేది వరకు ఒక రకం. ఈ రాసే వాటిలలో కూడా మీరు రకరకాల హైలూరానిక్ యాసిడ్ అని, ఇంకేదో యాసిడ్ అని, ఆ యాసిడ్ అని, యాసిడ్లన్నీ స్కిన్ మీద. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది, యాసిడ్ అని పేరు ఉన్నదాన్ని స్కిన్ మీద పడితే ఎట్లా అని. అంతేగా బోల్డన్ని ఇవన్నీ వాడ్డాం. వీటి కూడా ఏం చేస్తున్నాం మనము, ఎవరో ఓ పిల్ల ఎవరో ఒక ఆవిడ కనపడుతుంది యూట్యూబ్లో, ఆవిడ చెప్తుంది ఈ యాసిడ్ ఉంది, ఇది రాసుకోండి, అది రాసుకోండి అని. ఆవిడ డాక్టర్స్ కాదు కదా వీళ్ళు. నువ్వు సున్నుపిండి రాసుకో, మినపిండి రాసుకో అంటే పోనీ ఓ రకం, మనం ఏదో ఇళ్లలో చేసుకుంటాం. ఈ యాసిడ్లని, ఈ క్రీమ్స్ని ఖరీదైనవి, వీటిని బ్యూటీ ప్రోడక్ట్స్ కాస్ట్లీవి, ఒక డెర్మటాలజిస్టు ఇది ప్రూవెన్ థింగ్, దీనివల్ల మీ స్కిన్కి మేలు జరుగుతుంది, కీడు జరిగే అవకాశం తక్కువ ఉంది అని ఒక డాక్టర్ చెప్తే నమ్మాలి. మన ఎవరో ఒక యూట్యూబరో లేకపోతే ఏమన్నా ఇన్ఫ్లుయెన్సర్సో చెప్తే అది ఎట్లా సేఫ్ అవుతుంది? పైగా ప్రజలందరికీ మంచినీళ్ళు అవసరం, ప్రజలందరికీ గాలి అవసరం, నిద్ర అవసరం లాగా ఈ ఫలానా ఈ యాసిడ్ ఏదో ఈ క్రీము అందరికీ అవసరమని ఎలా చెప్తాం? ఒకళ్ళకి సూట్ అవుతుంది, ఒకళ్ళకి సూట్ కాదు. స్కిన్నే 100 రకాలుగా ఉంటుంది, ఎవరికి వారం యూనిక్ కదా. ప్రతి వాళ్ళది వేరు వేరే. జనరల్ సాధారణంగా ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఇవి రెండే కాకుండా కాంబినేషన్ స్కిన్ ఉందా, తర్వాత ఎలర్జికల్ స్కిన్స్ ఉంటాయి, ఊరికే వచ్చేస్తుంది వాళ్ళకి, ఏదో ఒంటి మీద పెట్టంగానే తేడా వచ్చేస్తుంది. వీళ్ళు ట్రై చేసి ఏదైనా ఇబ్బందులు పాలైతే ఎవరు పూచి పడతారు దానికి కదా. పైగా ఈ ఛాలెంజ్ చేయబడ్డం ప్రతి వాళ్ళకి కూడా ఎవరో కొంతమంది క్యాజువల్గా తీసుకుంటారు. నా మటుకు నేను చెప్తాను జయ, మా అక్క యంగ్గా ఉందంటే నాకు ఏమీ బాధగా ఉండదు, నాకు గొప్ప సంతోషంగా ఉంటుంది, నాకు ఇష్టం ముందు నుంచి కూడా. ఓకే, మొదట మేమిద్దరం ఒకేలా కనపడేవాళ్ళం. క్రమంగా నేను పైగా తను చుడిదార్లు వేసుకుంటుంది, ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటుంది, నేను చీరలు కట్టుకుంటాను. అలా కనిపిస్తే కనిపించింది ఏం కాదు, నాకు నవ్వు వస్తూ ఉంటుంది. మా ఇద్దరికి 4 ఏళ్ళ గ్యాప్ ఉంది, పూర్తి 4 years గ్యాప్ ఉంది. అయినా కూడా ఇప్పుడు అంటల్లా, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వినేవాళ్ళం. బాగానే ఉంటుంది. కొంతమంది కష్టపెట్టుకుంటారు, హర్ట్ అవుతారు, దాన్ని కవర్ చేయడానికి పోలిస్తే ఏమనిపించదు. అది ఒక పాయింట్ ఉంటుంది కదా, అది కూడా ఒక పాయింట్. అదే బయట వాళ్ళతో కంపేర్ చేశారు ఫ్రెండ్స్, తోడికోడళ్ళు, వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం వస్తుంది. అవును, ఈ ప్రాబ్లం వస్తుంది, హర్ట్. ఇందులో భర్తలు గనక గట్టిగా ఎక్కువగా అన్నారంటే, ఆవిడ అందంగా ఉంది, మీ ఫ్రెండ్ భలేగా ఉంది, అలాంటివంటే ఓర్చుకోలేకపోతారు. అవును, భలే కష్టంగా ఉంటుంది కదా. దానివల్ల ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తారు. మీరు ఏం చేసినా ఆరోగ్యంగా ఉండటం వల్ల వచ్చే అందం వేరు, మీరు లోపల సంతోషంగా ఉండటం వల్ల వచ్చే అందం వేరు. కరెక్ట్, అవునా? తర్వాత కాన్ఫిడెంట్గా ఉండండి. నేను ఎలా ఉన్నా నేనుగానే ఉంటా అంతే. ఈ మూడిటి వల్ల వచ్చే సౌందర్యం ఈ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ తోటి మాత్రం రాదు. 100%. కొంతమంది సన్నగా ఉంటారు. పైగా ఇందులో ఏమైంది, యాంటీ ఏజింగ్ పిచ్చితోటి ఒళ్ళు లావుగా ఉండటం వల్ల ఏజ్ కనిపిస్తున్నామేమోనని సన్నబడిపోవాలన్న పిచ్చి, అతి సన్నగా అయిపోవటం, పేల్గా అయిపోతారు, ఆహారం తగ్గించేస్తారు, దిగులు లోపల, ఇవన్నీ అందాన్ని చెడగొడతాయి కదా. ఇది ఒక పాయింట్. అయితే ఈ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. యాంటీ ఏజింగ్ మందులు తీసుకోవద్దు. ఆ మందు కూడా ఎవరో ఏ మోడల్సో ఏమైనా యాక్ట్రెస్లో మీ వయసు చాలా కౌంట్ అయితే అదే మీ తాలూకు అవసరమైతే చెయ్యొచ్చు, కానీ మామూలు వాళ్ళందరికీ ఎందుకమ్మా? అవును, అక్కర్లేదు కదా. యాక్ట్రెస్ అయినా కూడా ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు ఏ పెద్ద క్యారెక్టర్లే వస్తాయి, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. అవును, సహజంగా
మొన్నటిదాకా హీరోయిన్గా ఉన్న పిల్లలు చక్కగా చిలకల్లాగా ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కయ్యలు గాను వదర్లు గాను ఆటోమేటిక్గా టాన్ అయిపోతారు. వాళ్ళు ఒప్పుకునే కదా వెళ్తారు. మెయింటెనెన్స్ కావాలి అంతే. ఈ మందులు వేసుకునేటప్పుడు కూడా డాక్టర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసు మించి అటు ఇటు వేసుకోవద్దు. నేను చాలా మందిని చూశాను జయ, ఈ విటమిన్ క్యాప్సూల్స్ తీసుకుంటారు స్కిన్ బాగుంటుందని. విటమిన్ క్యాప్సూల్ మనం ప్రిక్ చేసి కొంచెం క్రీమ్లో దేంట్లో కలిపి రాసుకోవచ్చు. కొద్దిగా సన్న సన్న ఫైన్ లైన్స్ అవి కొంచెం నీట్గా కవర్ అవుతాయి. హెయిర్ తలకు రాసుకునే నూనెల్లో కూడా ఏవియాన్ క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. ఏవియాన్ క్యాప్సూల్ లోపలికి కూడా తీసుకుంటారు వాటిని. ఇది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకూడదు. అవి ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏంటంటే మా మజిల్స్కి వాటికి కొత్త సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ కూడా ఎవరు పడితే వాళ్ళు చెప్పారని సలహా చెప్పారని వేసుకోకూడదు. ఎలా మనం మల్టీవిటమిన్ రోజు వేసుకోకూడదని మనం వింటున్నామో ఇవి కూడా అంతే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తీసుకోండి. మజిల్ పెయిన్స్కి వాటికి కాళ్ళు నొప్పులు అవి వస్తాయి, ఎక్కువ అలసిపోతుంటే ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకుంటే కొద్ది తగ్గుతుందని చెప్తారు. విత్ డాక్టర్ సలహా అంతే. అదే ఏ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ అయినా కూడా ఒక తాత్కాలికమైన దాన్ని మాత్రమే కవర్ చేస్తుంది తప్ప మీకు లాంగ్ రన్లో మీ వయసు తగ్గిస్తుందని క్లియోపాట్రాలాగా అయిపోతామని పొరపాటును కూడా అనుకోవద్దు. మీకు నిజమైన అందం లోపల నుంచి రావాలి. అది మీ కాన్ఫిడెన్స్, మీ ప్రశాంతత. మీరు ఎంత కూల్గా ఉంటే అంత బాగా కనపడతారు. దానికోసం మనం ఎలాంటి ప్రయత్నాలు చేయక్కర్లేదు అమ్మగారు. మెరుగు కాదు, చెయ్యాలంటే ఎక్కువ చేసేయద్దు, అదే పని మీద ఉండద్దు. అది అలవర్చుకోవాల్సిన లక్షణం కదా. అదే పని మీద ఉండద్దు. మీరు ఎంతసేపు ఇదే చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు యాంటీ ఏజింగ్ అంటే ఒళ్ళు బాడీ గట్టిగా ఉండాలి అంటే మీకు ఎక్సర్సైజ్ ఉండాలి, మంచిగా వాకింగ్ చేయాలి, శుభ్రమైన ఆహారం తినాలి, ఆరోగ్యం బాగుపడుతుంది. లోపల ఆరోగ్యం బాగుంటే కాన్స్టిపేషన్ అవి లేకపోతే స్కిన్ ఆటోమేటిక్గా బాగుంటుంది. అంతే. స్కిన్నే కదా మనని చూపించేది. ఇది తప్పని అంటలేదు, పరిగెత్తద్దు అంటున్నాను. ఒకవేళ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ మీరు వాడేటట్టయితే అది ఎవరైనా బాగా స్పెషలిస్ట్ దగ్గర నుంచి సలహా తీసుకుని మాత్రమే చెయ్యండి. సొంతంగా చెయ్యొద్దు. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని చెయ్యొద్దు. మీరు ఆటలాడితే స్కిన్ తోటి ఒక్కసారి ఏదైనా ఇష్యూ వచ్చిందా అంతే కదా. స్కిన్ ప్రాబ్లమ్ అసలు చాలా చాలా కష్టం, చాలా రోజులు పడుతుంది. క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, సెట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని బదులు మొదటే బాగుంది అనిపిస్తుంది కదా. అంతేగా. ఏదైనా ఇంటి చిట్కాలు ఇళ్లల్లో వాడేవి తరాల వెంబడి వాడుతూ వచ్చేవి, నూనె రాసుకోవటం, ఓ సున్నిపిండి పెట్టుకోవటం, ఓ శనగపిండి వాడుకోవటం అలవాటుగా ఉంటే ఒక 20 రోజులకి మీ స్కిన్లో ఏదైనా చేంజ్ వస్తుంది. ఇవాళ ఇది చేసి రేపు అది చేసి ఎల్లుండి ఇంకోటి చేసి స్కిన్ దేనికి స్పందించాలో కూడా మన బాడీకి అర్థం కాకుండా అయిపోతుంది. అవును. ఆరోగ్యమే మహాభాగ్యం. ఖచ్చితంగా. ఆరోగ్యమే అందం కూడా. పరిగెత్తద్దు యాంటీ ఏజింగ్ కోసం. మీ వయసుని మీరు హుందాగా తీసుకున్నారంటే, మీ ఏజ్కి తగినట్టుగా మీరు ప్రవర్తిస్తే బట్టలు, నగ, నాణ్యం, ప్రవర్తన వయస్సుతో పాటు మనం ఏమనాలి పరిణతి చెందాలి. అవి వెనక్కి వెళ్దామని అనుకోకూడదు. ఎప్పుడో ఏదో ఒక ఫంక్షన్కో ఓ పార్టీకో ఏదైనా ఒక చిన్న వేషం వేయచ్చమ్మా. నేను ఆ రకమైన చీటింగ్ కూడా చెయ్యొద్దని నేను చెయ్యొచ్చు, కానీ చీటింగే చెయ్యాలని అనుకోవద్దు. చివరికి మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ రమగారు. నమస్తే. చేయండి.